భావించాలి. అంటే మీరు లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నాడు అనుకోండి, అవును, అప్పుడు దాన్ని మీరు వేరుగా చూస్తారు. అవును, జనసేనాని ఉప ముఖ్యమంత్రి కావటం అన్నది కొంచెం రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అవుతుంది. ఓకే. అలాగే బీజేపీ మంత్రికి దేవాదాయ శాఖ ఇవ్వకపోవడం కూడా గమనించదగిన విషయమే. చంద్రబాబు వ్యూహం, చంద్రబాబు జాగ్రత్త పడ్డారు అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయనే స్వయంగా తిరుపతికి పోయి మొదటి స్టెప్లో ఇక్కడే ప్రక్షాళన మొదలు పెడతాను ఇవన్నీ కూడా చెప్పున్నారు కదా. మీరు ఆసక్తికరంగా తిరుపతిలో బీజేపీ ఓడిపోయింది. అవును, అంటే ఇన్ని వివాదాలు మతము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ అన్ని ఎమ్మెల్యే స్థానాలను తెలుగుదేశం గెలిచింది. కాదు సార్, అయోధ్యలో ఓడిపోయింది సార్. అయోధ్యలో ఓడిపోయింది. అయోధ్య వాళ్ళు రాజకీయంగా ఇది చాలా కీలకమైన అంశం అన్నమాట. సార్ ఓవరాల్ గా చదువుతాం, ఎందుకంటే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కాబట్టి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏర్పాటైంది. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరెవరా మంత్రులు అని ఉత్కంఠ కొనసాగుతుంది. ఉత్కంఠకు చంద్రబాబు నాయుడు గారు తెర క్లోజ్ చేసినట్టే అవుతున్నది. సో ఏపీలో మంత్రులు వాళ్ళు కేటాయించిన శాఖలు ఒకసారి: వంగలపూడి అనిత హోంశాఖ, పవన్ కళ్యాణ్ కొణిదెల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక సత్యకుమార్ ఆరోగ్య శాఖ, కొల్లు రవీంద్ర గనుల శాఖ, నిమ్మల రామానాయుడు జనవనరుల శాఖ. డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి అధికారాలు ఇచ్చారు. ఇక మానవ వనరులు ఐటీ శాఖ నారా లోకేష్, వ్యవసాయం మార్కెటింగ్ సహకార అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్, ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగాని ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్, న్యాయ మైనారిటీ శాఖ ఫరూక్, విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్, జిఏడి శాంతి భద్రతలు సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ బాల వీరాంజనేయ స్వామి, టూరిజం సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్, రోడ్లు భవనాల శాఖ జనార్దన్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ టీజీ భరత్, బీసీ వెల్ఫేర్ చేనేత సవిత, మధ్య చిన్న తరహా పరిశ్రమలు కొండపల్లి శ్రీనివాస్, రవాణా యువజన క్రీడా శాఖ రామ్ ప్రసాద్ రెడ్డి. చంద్రబాబు గారిని మినహాయిస్తే 24 మంది మంత్రివర్గం. ఇది కొత్త క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ 2000. మనం ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మనం అనుకున్నప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడే క్యాబినెట్ ఎవరైతే ఏ శాఖలు ఇచ్చారో అవి ప్రకటించడం జరిగింది. ఒకసారి చూద్దాం సార్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. మనం ముందు నుంచి అనుకున్నట్లుగానే అయింది. ఏపీ మంత్రుల శాఖలు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి హోంశాఖ వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా మనం అనుకున్నాం. అదే డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఆరోగ్య శాఖగా సత్యకుమార్, మానవ వనరులు ఐటీ శాఖ నారా లోకేష్, గనుల శాఖ కొల్లు రవీంద్ర, అలాగే వ్యవసాయం మార్కెటింగ్ సహకారం అచ్చెన్నాయుడు, జనవనరుల శాఖ నిమ్మల రామానాయుడు, ఈయన గట్టిగా ఉన్నాం. ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ ముందుగానే అనుకున్నది. దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, న్యాయ మైనారిటీ శాఖ ఫరూక్,